ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 82వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు భరతుని రాజ్యాభిషిక్తుడు కమ్ము అని ఆదేశించుట, భరతుడు అది అనుచితము అని పలికి రాముని కొనితెచ్చుటకై వనమునకు బయలుదేరండి అని అందరినీ ఆజ్ఞాపించుట అనే కథగా విందాం. బుద్ధిశాలి అయిన భరతుడు మాన్యుల వలె జనుల గణములతో నిండిన ఆ సభను పూర్ణచంద్రుడు ఉత్తమమైన గ్రహాలతో కూడిన రాత్రిని వలె చూశాడు. సభ్యులందరూ ఎవరికి తగిన ఆసనాలు వారు అధిష్ఠిస్తూ ఉండగా వారి వస్త్రముల కాంతి చేత అంగరాగముల కాంతి చేతను ఉత్తమమైన ఆ సభ ప్రకాశింపచేయబడింది. విద్వాంసులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువునందు పూర్ణచంద్రునితో కూడిన రాత్రి వలె ప్రకాశించింది. దశరథుని అమాత్యాది ప్రకృతులు ఒక్కరూ కూడా మానకుండా అందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. వారిని చూసి ధర్మవేత్త అయిన వశిష్ఠుడు భరతునితో మృదువుగా ఈ విధంగా పలికాడు. నాయన భరత, దశరథ మహారాజు ధర్మాచరణం చేస్తూ రాజ్యాన్ని పాలించి ధన ధాన్య సమృద్ధమైన విశాలమైన ఈ పృథివిని నీకు ఇచ్చి స్వర్గస్థుడయ్యాడు. సత్యమునందు స్థిరమైన చిత్తము గల రాముడు కూడా సత్పురుషులు అనుసరించిన ధర్మాన్ని స్మరిస్తూ ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువకుండునట్లు తండ్రి ఆజ్ఞను విడువలేదు. ఏ విధంగా నీ తండ్రి సోదరుడు నీకిచ్చిన ఏ బాధలు లేని రాజ్యాన్ని సంతోషించిన మంత్రులతో అనుభవించు. శీఘ్రంగా రాజ్యాభిషిక్తుడవు అగుము. ఉత్తర దేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దాక్షిణ్యాత్య రాజులు, సింహాసనము లేని రాజులు, సరిహద్దులలోని రాజులు, సముద్ర మధ్య ద్వీపములోని రాజులు నీకు కోట్ల కొలది ఉత్తమ వస్తువులను పారితోషికంగా తీసుకువచ్చి సమర్పించదురుగాక అని పలికాడు. ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని శోకాక్రాంతుడై ధర్మ మార్గము అవలంబింపవలెను అని కోరుతూ రాముని మనసారా స్మరించాడు. కలహంస స్వరము వంటి స్వరం కల యువకుడైన ఆ భరతుడు సభా మధ్యమమునందు బాష్పముతో కూడిన మధురమైన స్వరంతో విలపిస్తూ పురోహితుని సూచనను తిరస్కరించాడు. బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి సకల విద్యాపారంగతుడై ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న రాముడి వంటి ధీశాలికి చెందవలసిన రాజ్యాన్ని అపహరించవలెనని నా వంటి వాడు ఎవ్వడైనా యత్నిస్తాడా? దశరథునికి పుట్టినవాడెన్నడైనా రాజ్యాపహారం చేస్తాడా? ఈ రాజ్యము నేను కూడా రామునకు చెందిన వారము. ఈ విషయంలో ధర్మమేదో నువ్వే చెప్పు. పెద్దవాడు, శ్రేష్ఠుడు, ధర్మాత్ముడు, దిలీప నహుషులతో సమానుడు అయిన రామునికే ఈ రాజ్యంపై దశరథునకు వలె అధికారం ఉంది, వేరెవ్వరికీ లేదు. చెడ్డవారు చేసే ఈ నరకహేతువైన పాపాన్ని చేస్తే నేను ఈ లోకమునందు ఇక్ష్వాకు వంశమునకు కళంకం తెచ్చిన వాడను అవుతాను. నా తల్లి చేసిన పాపకార్యాన్ని నేనేమాత్రం అంగీకరించను. దుర్గమమైన వనంలో ఉన్న అన్నగారికి దోసిలి కట్టి ఇక్కడి నుండే నమస్కరిస్తున్నాను. నేను రామునే అనుసరించి వెళ్తాను. మనుష్య శ్రేష్ఠుడైన ఆ రాముడే రాజు, వేరెవ్వరూ కాజాలరు. రాముడు 3 లోకముల రాజ్యమేలుటకు కూడా తగినవాడు అని పలికాడు. ఆ సభాసదులందరూ ధర్మబద్ధమైన ఆ భరతుని మాటలు విని రామునే స్మరిస్తూ ఆనంద బాష్పాలు విడిచారు. అన్నగారిని వనము నుండి వెనుకకు తీసుకొని రాజాలని ఎడల ఆర్యుడైన లక్ష్మణుడు ఉన్నట్లే నేను కూడా ఆవనంలోనే ఉండిపోతాను. గుణవంతులు, సత్పురుషులు, పూజ్యులు అయిన మీ అందరి సమక్షంలో రాముని ఏ విధంగా అయినా సరే వెనక్కి తీసుకురావడానికి అన్ని ఉపాయములు ప్రయోగిస్తాను. మార్గమును శోధించేవారు, రక్షించేవారు అయిన వెట్టివాళ్లను, కూలివాళ్లను నేను ముందుగానే పంపి ఉన్నాను. ఇప్పుడు నేను కూడా బయలుదేరవలనని అనుకుంటున్నాను. ధర్మాత్ముడు, సోదరుని యందు ప్రేమ కలవాడు అయిన భరతుడు ఈ విధంగా పలికి పక్కనే ఉన్న మంత్రి నిపుణుడైన సుమంత్రునితో ఈ విధంగా పలికాడు. సుమంత్ర, శీఘ్రంగా లేచి వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి యాత్రను ఏర్పరచు. వెంటనే సైన్యాన్ని కూడా తీసుకురా.
మహాత్ముడైన ఆ భరతుని మాటలు విని సుమంత్రుడు సంతోషించి భరతుని ఆజ్ఞ ప్రకారం ఆ కార్యాన్నంతటినీ తనకిష్టమైన కార్యం చేయునంతటి శ్రద్ధతో చేశాడు. రాముని వెనుకకు తీసుకురావడానికై సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి అని ఆజ్ఞ ఇచ్చినట్లు విని ఆ ప్రకృతులు సైన్యాధ్యక్షులు సంతోషించారు. పిమ్మట యోధుల భార్యలందరూ భరతుడు సంకల్పించిన యాత్రను విని సంతోషిస్తూ ప్రతి ఇంటి యందు తమ తమ భర్తలను తొందరపెట్టారు. ఆ సేనాధ్యక్షులు గుర్రములు, శీఘ్రముగా పోవు ఎడ్లబండ్లు, గొప్ప వేగము గల రథములు, యుద్ధ భటులు ఉన్న సైన్యమునంతటినీ ప్రేరేపించారు, నడిపించారు. భరతుడు సన్నద్ధమైన ఆ సైన్యాన్ని చూసి గురువైన వశిష్ఠుని సమక్షమునందు తన పక్కనున్న సుమంత్రునితో, నా రథాన్ని తొందరగా సిద్ధం చేయుము అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ విని సుమంత్రుడు సంతోషంతో ఉత్తమమైన గుర్రాలు కట్టిన రథాన్ని తీసుకుని వచ్చాడు. భరతుడు మహారణ్యంలో ఉన్న యశస్శాలి అయిన అన్నగారిని అనుగ్రహింప చేసుకొననున్నవాడై అప్పుడు ఈ విధంగా పలికాడు. సుమంత్ర, శీఘ్రంగా వెళ్లి సైన్యాన్ని సమకూర్చమని సైన్యాధిపతులకు చెప్పు. వనంలో ఉన్న రాముని అనుగ్రహింప చేసుకుని జగత్తుకు హితం చేకూర్చడానికై తీసుకురావలెను అని కోరుతున్నాను. భరతుడు ఈ విధంగా చక్కగా ఆజ్ఞాపించగా సుమంత్రుడు తన కోరిక తీరడం చేత సంతోషిస్తూ ప్రకృతులలో ప్రధానులైన వారికి సేనాధిపతులను మిత్రులను ఆజ్ఞాపించాడు. ప్రతి గృహమునందు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు లేచి ఒంటెలను, గాడిదలను, రథములను, ఉత్తమ జాతులకు చెందిన గజములను, అశ్వములను సిద్ధం చేశారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 82వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు భరతుని రాజ్యాభిషిక్తుడవు కమ్ము అని ఆదేశించుట, భరతుడు అది అనుచితము అని పలికి రాముని కొని తెచ్చుటకై వనమునకు బయలుదేరండి అని అందర్నీ ఆజ్ఞాపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 83వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, భరతుని వనగమనము, శృంగిబేరపురమున ఆ రాత్రి నివసించుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.